నెక్స్ట్ ఆ పేరు శ్రీ బండారు సూర్యనారాయణ గారు, మాన్యశ్రీ శ్రీ కల్లుగుంట వెంకట ప్రసాద్ గారు, వేదికపైన మన ఎవరు అభినందించడం జరుగుతుంది. సభ్యులు ఒకసారి తప్పకుండా ప్రత్యేక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య విశిష్ట ప్రసాదాన్ని వేదికపై రావాల్సిందని కోరుతున్నాము. రాష్ట్ర సంఘం పోటీ అధికారి శ్రీ నరమాల శ్రీ ఆహ్వానిస్తున్నాము. నరమాల శ్రీనివాసులు, అదేవిధంగా కళ్యాణ్ సుధాకర్ గారు, ఈ కార్యక్రమానికి మరి యొక్క విశిష్ట అతిథి ఏ సంఘం ప్రధాన కార్యదర్శి ఈ సభ్యులతోనే మన మల్లికార్జున గారు, విజయనగరం జిల్లా అధ్యక్షులు నేను శ్రీ బండారు సూర్యనారాయణ అను నేను కడప జిల్లా ఒకట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనాను. నేను జాతీయ రాష్ట్ర జిల్లా నగర మండల కమిటీల నిబంధనల మేరకు నా కాల పరిమితిలో నేను నా యొక్క విధులు నిర్వర్తిస్తాను. సంఘానికి సంబంధించి ఎటువంటి చెడు కార్యక్రమాలు చేయను. నా సంఘ కాల పరిమితిలో నేను సంఘ అభివృద్ధికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా కులం కొరకు సేవ చేస్తానని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి సాక్షిగా మన కులగురువులు శ్రీ దివ్యజ్ఞానందగిరి స్వామి సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఎన్నిక కాబడిన ప్రధాన కార్యదర్శి పోలీసు సోమశేఖర్ గారిని ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నాం. నా పదవీ కాలంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయగలవాడు. నేను జాతీయ రాష్ట్ర జిల్లా మండల నగర సంఘాల నియమ నిబంధనల మేరకు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తాను. ఎటువంటి ఇబ్బందులు కల్పించను. కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి మరియు మన కులగురువులు శ్రీ దివ్యజ్ఞానానందగిరి స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కడప జిల్లా క్షత్రియ సంఘం ఎన్నికైనాను.
నేను ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా నా విధులు నిర్వర్తిస్తాను. నేను కుల జాతీయ రాష్ట్ర జిల్లా నగర మండల సంఘాల నియమ నిబంధనల మేరకు నా యొక్క బాధ్యతలను నిర్వహిస్తాను. నేను మన కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి సాక్షిగా మన కులగురువులు శ్రీ దివ్య జ్ఞానానందగిరి స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ చౌడేశ్వరి మంత్రానికి కోశాధికారి పల్లా భాస్కర్ గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నారు. పల్లా భాస్కర్ నేను వరంగల్ జిల్లా తొగడవేల క్షత్రియ సంఘం కోశాధికారిగా ఎన్నికైనాను. నేను ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ఈ బాధ్యతలను నిర్వర్తిస్తాను. నేను జాతీయ రాష్ట్ర జిల్లా నగర మండల కమిటీల నియమ నిబంధనల మేరకు నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. మన కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి మరియు మన కులగురువులు శ్రీ దివ్య జ్ఞానానందగిరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యదర్శిగా దుర్గర రామచంద్రుడు గారిని ప్రమాణం దుర్గర రామచంద్రుడు నేను కడప జిల్లా తొగడవేల క్షత్రియ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైనాను. నేను ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా నా యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తాను. నేను జాతీయ రాష్ట్ర నగర మండల కమిటీల నియమ నిబంధనల మేరకు నా యొక్క బాధ్యతలను నిర్వహిస్తాను. నేను మన కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి సాక్షిగా మరియు మన కులగురువులు శ్రీ దివ్య జ్ఞానానందగిరి స్వామి వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. legendary leader of visionary వారికి మా అధ్యక్షుల వారు శ్రీ పన్నారు సూర్యనారాయణ గారు అందిస్తున్నారు. తండ్రి అన్నకు సన్మానం చేసే సాధారణంగా జమ్మలవాడు రండి మీరు 20,000 రూపాయలు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఇదే విధంగా దయచేసి కులబాంధవులు ఆ క్లాస్లో అమ్మవారి కృప మీ అందరి సంకల్పము ఆదరణ అభిమానంతో క్లాస్లో అమ్మవారు మనకి అవకాశం ఇచ్చింది. రెండవసారి అధ్యక్షులుగా కార్యక్రమం చేయడానికి నేను ముందుకు రావడం జరిగింది. నియోజకవర్గాలు కొన్ని లేవు, సంఘాలు పూర్తి కాలేదు. ఆ సంఘాలు పూర్తి చేయడం ఒకటి,
కొన్ని నియోజకవర్గాలు రెన్యువల్ చేయాల్సి ఉంది. సమయం అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. అవి కొత్త సంఘాలుగా మళ్ళీ రెన్యువల్ చేయాలి. దాని తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేయాలా, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలా. ఈ కార్యక్రమాలన్నీ నెక్స్ట్ నా పదవీ కాలంలో 3 ఏళ్ళ లోపలనే పూర్తి చేస్తానని సభాముఖంగా కులబంధువులకి వాగ్దానం చేస్తున్నా. గతంలో ఉన్న కమిటీ సెలెక్టెడ్ కమిటీ, ఇప్పుడు ఉండే కమిటీ ఎలక్టెడ్ కమిటీ. కొంత స్వతంత్రంగా చేయాల్సిన ధైర్యం ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎలక్ట్ అవుతామో అప్పుడే వస్తుంది. సంఘంలో సరైన సభ్యులు స్పందన లేకపోయినా, సంఘానికి సహకరించకపోయినా వాళ్లకు గట్టిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. సంఘంలో సేవ చేసినట్టుగా వాళ్ళను ఉపయోగించుకుంటాం. వాళ్ళ సంఘ సేవలు ఉపయోగించుకొని ఎక్కడెక్కడ గ్రామాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, మండలాల్లో కానీ సంఘాలు వేసుకుంటూ ముందుకు పోతామని సభముఖంగా తెలుపుతున్నా. ఇదే మాదిరి జిల్లా అంతా దాదాపుగా 115 మంది సభ్యులు ఇప్పుడు వచ్చారు ఇప్పటికి జిల్లా కమిటీలోకి. ఇంకా ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉంటే, మా పేరు వేసుకోలేని బాధపడిన ఎవరైనా ఉంటే మీ సేవను ఉపయోగించుకుంటాము. ఈడికి అయిపోలేదు, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు, మమ్మల్ని గుర్తించలేదు అనుకోవద్దు. అందరినీ గుర్తిస్తాం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమయభావం లేక తెలిసిన వరకు, అందిన వరకు కూర్పు చేయడం జరిగింది. ఈ 115 మందిని తర్వాత మన పెద్దల అతిథుల కార్యక్రమం అయిన తర్వాత నేను సభ్యుడిగా కొన్ని విభాగాలు ఏర్పాటు చేసినాము. సలహాదారులు, గౌరవాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయకర్తలు విధంగా ఏర్పాటు చేసినాం. ఆ ఏర్పాటు చేసిన ప్రకారం అందరినీ ఒక్కొక్కరిని పైకి ఆహ్వానించి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళా ఇంకొకరిని పిలిపించే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా అందరి చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాము. ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రతి ఒక్కరూ కూడా సంఘానికి తోడ్పాటుగా, అట్లని మీ వ్యాపారాలు, మీ పనులు పోగొట్టుకొని చేయమని చెప్పడంలే. ఏ కార్యక్రమం చేయాలన్నా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం ముందు ఇంటిమేషన్ ఉంటుంది. ఆ టయానికి మన కార్యక్రమం ఏమైనా సొంతానికి ఉంటే దాన్ని ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకోవడమా, ఇది కార్యక్రమం ఉదయం ఉంటే సాయంత్రం పెట్టుకోవడమా, ఇది సంఘం కార్యక్రమం సాయంత్రం ఉంటే మీరు ఉదయం పెట్టుకోవడమా, ఆ ప్రకారం చేసుకొని సంఘానికి సహకరిస్తే సంఘం ముందుకు పోతుంది. ఈ సహకారం ముందు లేదు కాబట్టి, సరైన స్పందన లేదు కాబట్టి నేను పూర్తిగా ముందు చేయలేకపోయినా. ఇప్పుడు వచ్చే సభ్యులందరూ సహకారం అందిస్తారని, సంఘానికి తోడుగా ఉంటారని మరొకసారి కోరుతున్నా. జిల్లా సంఘంలో అధ్యక్షుడిగా కానీ ఏదైనా సేవ చేయాలని ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నియోజకవర్గ సంఘాల్లో పూర్తి స్థాయి పని చేయండి. ఆ పని చేసేటప్పుడు జిల్లా సంఘం ఏదైనా పిలిపించినప్పుడు దానికి విరివిగా వచ్చి ఆ నియోజకవర్గం తరఫున మీరు కలిసిమెలిసి పోతూ ఉంటే, అన్ని నియోజకవర్గాలకు మీరందరూ వస్తూ ఉంటే అందరికీ పరిచయాలు ఏర్పడతాయి. ఈయన చేస్తాడు, ఈయన ఉపయోగపడతాడు అనేది అందరికీ తగులుతుంది. అప్పుడు మిమ్మల్ని అధ్యక్షుడిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోవలోనే నేను తొట్టతొలిగా జిల్లా అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు ఇక్కడ పొద్దుట్లో స్వర్గీయ పానె సుబ్బారెడ్డి గారు ఆయన నేనుంటానని అనుకోవడము, సరే మేమిద్దరిలో సమస్య ఎందుకుని ఆయన జిల్లాకు పంపిస్తూ నేను పొద్దు వరకు ఉండడం జరిగింది. పొద్దులో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జిల్లా కార్యక్రమం ఎక్కడ ఏం జరిగినా కూడా నేను హాజరై పోతా, ప్రతి ఒక్క కార్యక్రమంలో హాజరై వస్తాను. కాబట్టి అక్కడ ఉండే పని ఏం జరిగిన విషయం నాకు తెలిసింది. పరిచయాలు ఏర్పడ్డాయి. రెండోసారి ఉండడానికి అందరూ అనుకూలించినారు, ఏకగ్రీవం ఎన్ని తీసుకున్నారు. ఈ విధంగా జరుగుతుంది. కానీ నేరుగా జిల్లా అధ్యక్షుడు ఉంటానే ఏదో పేపర్లో పేరు చాలు, ఫోటో వచ్చేస్తాలన్నట్లుగా లేకుండా అందరూ ముందుకు పోవాలని, ఎవరైనా సంఘంలోకి వచ్చి సేవ చేయాలని కోరుతున్నా. ఎక్కువ నేను దగ్గరగా ఆయన 4-5 సార్లు చూసినా. ఆ ప్రేమే లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. మంది పొద్దుటూరు, ఆయనది కదిరి. ఇక్కడి నుంచి ఆయనకు ఏ విధమైన సహకారాలు అందేది తక్కువ. అయినా కూడా మన మీద వచ్చినాడు, మనకి పొద్దుకు వచ్చాడంటే ఒకట వీర క్షత్రుల మీద ప్రేమతోనే వచ్చాడు తప్ప
ఇంకొకటి కాదు. చేసినటువంటి కార్యవర్గ సభ్యులకి శుభాకాంక్షలు. కులం అనేది మన ప్రమేయం లేకుండా ఇచ్చేది భగవంతుడు. తల్లిదండ్రులు కులాన్ని మనం ఎంచుకోలేము, కుటుంబాన్ని. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు కూడా దాదాపు నేను మామూలుగా తొగటి వీర క్షత్రియ సంఘం మీటింగ్కి ఎప్పుడైనా పోతే పక్కనే ధర్మారంలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఇంత ఓర్పుగా, ఇంత క్రమశిక్షణతో, ఇంత పద్ధతిగా మా వాళ్ళు ఎప్పుడు కూర్చోలేదు. దానికి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తాను. అక్కడ కూడా ఈ మాటలు నొప్పిపడచ్చు, కానీ ఇది వాస్తవం. ఇంత ప్రేమానురాగాలు కడప జిల్లాలో నేను చూస్తాను. కడపకు పోయినా ఇంతే ప్రేమకుంటారు, ప్రొద్దుటూరుకు వచ్చినా ఇంతే ప్రేమకుంటారు, జమ్మలమడుగు పోయినా ఇంతే ప్రేమకుంటారు. అనంతపురం జిల్లాలో సంఖ్య ఎక్కువ ఉంది, కానీ ఈ ప్రేమ అయితే అక్కడక్కడ లోపిస్తుందని నేను అనుకుంటాను. అక్క వరకు ఉంది, కానీ కుల సంఖ్యల్లో అయితే ఇంత ప్రేమానురాగాలు, ఇంత కట్టుగా పనిచేసే విధానం అయితే లోపిస్తోంది. వెనుకబాటుతనం అనేది వెన్నంటి మనల్ని నీడలా వెంటాడేటువంటి కులం ఇది. ఇంతటి వెనుకబాటుతనంలో కూడా బలంగా ఎదగాలనే తపన కడప జిల్లా తొగట వీర క్షత్రియ సంఘంలో ఉండడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం అని చెప్పి మన ఒక కార్యక్రమానికి ఆహ్వానించినారు బండారు సూర్యనారాయణ. నాకు పరిచయం తక్కువే ఆయనతో. ఒక 2-3 సార్లు పాపం ప్రేమగా వస్తూ ఉంటాడు. కులబాంధవం కులస్తులు అని చెప్పినప్పుడు నా వంతుగా నేను ఏదన్నా చెప్పదలుచుకుంటే 2 నిమిషాలు చెప్పేసి కాళ్ళు దర్శనం చేసి పని చేసి పంపిస్తా. కానీ ఎప్పుడు కూడా ఆప్యాయంగా నేను కూడా మాట్లాడలే. టైం ఇచ్చి కూడా మాట్లాడిన దగ్గర టైమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు కూడా నా సమయం మీకు వేరే ఉండింది. కాకపోతే మొన్నటి రోజున వస్తా అని చెప్పి రాలేను అని చెప్పి చివరి నిమిషంలో చెప్పినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 2వ వస్తే తప్పకుండా వస్తా అన్నా అని చెప్పినాను. మళ్ళీ రాత్రి అంతా కూడా ఆలోచన చేసుకొని పొద్దున్నే ఆయన్ని అవమానించడం ఒకటే, నా తల్లిదండ్రులను అవమానించడం ఒకటే, కులాన్ని అవమానించడం ఒకటే అని చెప్పేసి ఆలోచన మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేసుకుని నేను సూక్ష్మంలో మోసం అని చెప్తాను. ఇది ఎవ్వరూ మనం ఆశించేది కాదు. కులం అనేది తల్లిదండ్రుల్ని కానీ కులాన్ని కానీ ఎంచుకునేది కాదు. ఇది భగవంతుడు మనకు ఇక్కడ రాసి పంపించిండేది. నేను ఎప్పుడు నా ఎన్నికలు 5 సార్లు పోటీ చేసిన, ఎప్పుడు కులస్తుల దగ్గరికి పోలా, ఎప్పుడు మిమ్మల్ని కూడా నేను మీ దగ్గర కూడా రాలా. కానీ నా వంతుగా అధికారం వచ్చిన తర్వాత ఏ కులస్తుడు వచ్చినా అండగా నిలవాలనే నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చిండేది ఇది కాబట్టి నా వంతు ధర్మంగా నేను చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. మీరు చేసినారా లేరా అనే ఆలోచన మాకుంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, తక్కువ కులంలో పుట్టాను, కష్టాల్లో పుట్టాను, ఆర్థిక పరంగా అంత పటిష్టమైనటువంటి కులం కాకపోయినా, కుటుంబ పరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు మనకు లేకపోయినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు లేకపోయినా, ప్రతి ఒక్కరూ కమ్యూనిటీగా మనుషులుగా మనం కూడా సమాజంలో ఇతరులకి ఏమాత్రం తగ్గకుండా ఎదగాలనే కసి మాత్రం తగ్గించుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తారు. మనోడికి కష్టం వస్తే చేయందించండి. వాడి మీద కక్ష కానీ చులకన భావం కానీ పెట్టుకోవద్దండి. మామూలుగా కుల సంఘాల్లో అందులో వెనుకబడిన కులాల్లో ఎక్కువగా కనపడేది ఏమంటే, బతికితే మనోడు అంటాడు, కష్టం వస్తే వాడిని చులకనగా మాట్లాడతాడు. ఎందుకంటే మనము చిన్నగా ఎదిగేటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదిగేవాళ్ళం. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా భయమే మనం నేర్పిస్తూ ఉంటాం. రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎట్టరా రూపాయి పక్కనోడికి సాయం చేసి మనమే మందలిస్తాం. ఏం డబ్బులు ఎక్కువైనాయా నీకు, లేదంటే ఏరా మనకి చేసేకపోతున్నావు, నీదే నువ్వు గడుపుకోలేవు. కానీ ఆ భావన విడనాడండి. మనోడు అనేవాడు ఎవడన్నా కష్టం వచ్చినప్పుడు ఆదరించండి. వాటిని చిన్న చూపు చూడటము, చులకనగా చూడటము మానేయమని చెప్పేసి కోరుతూ ఉంటారు. ఇది మన జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి కులం కూడా అంతే అనుకోని చెప్పేసి దాన్ని ఆస్వాదించండి, అనుభవించండి, కష్ట నష్టాలను ఎదుర్కోండి. కానీ నిరుత్సాహపడద్దండి, కించపరుచుకోవద్దండి, కులాన్ని తక్కువ అని చెప్పేసి ఆలోచన కూడా చేయొద్దని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా కోరుతా ఉన్నా. అంతే స్థాయిలో కడప జిల్లాలో 2 సార్లు పిల్లలకు పెన్షన్ ఇచ్చేకపోయినా, పెన్షన్ కాదు స్కాలర్షిప్ కింద కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చేది, నేను ఇచ్చింది కాదు, తొగట వీర క్షత్రియ సంఘం వాళ్ళు ఇచ్చింది, సింగినాథ ఆంజనేయులన్న గారు వీళ్ళందరూ కలిసి ఇచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు చూపించేటువంటి ఆలోచన విధానం ఆ కులంలో ఉన్నటువంటి పేద పిల్లల పట్ల నిజంగా అభినందనీయం. ఈరోజు ఈ కార్యవర్గ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు,
మీరు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు, కూర్చున్నోళ్ళు కార్యవర్గ సభ్యులు కాకపోవచ్చు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ చిన్న కులాల్లో ఖచ్చితంగా ఉంటుందనేది మర్చిపోవద్దు. నీకు ఇచ్చినాం కదా నువ్వే అన్నీ మొయ్యి అంటే మనమందరం లేకుండా ఆయన మొయ్యమనడం కూడా రాక్షసత్వం అవుతుంది. మనమందరం ఉండి మన నాయకుడిగా ఆయన గౌరవం కాపాడుతూ ఆయన మనల్ని గౌరవం కాపాడాలని ఆలోచించడం ఎప్పుడు కూడా ధర్మంగా ఉంటుంది. ఆ ధర్మాన్ని ఆచరించబడతాను. నేను ఆయన కలిసినటువంటి చాలా తక్కువ సార్లోనే నేను గ్రహించింది ఏమంటే చాలా పద్ధతి అయినటువంటి మనిషి, చాలా ఓర్పు ఉన్నటువంటి మనిషి. చాలా తక్కువ సమయంలో నేను గమనించింది. ఎక్కడ చెడ్డ ఆలోచన కానీ చిల్లర వ్యక్తిత్వం కానీ ఉన్నటువంటి మనిషి కాదు. ఇప్పుడు వాళ్ళ అన్నను మొదటిసారిగా నేను చూస్తాను. ఆ పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళ అన్నను గౌరవించే దాంట్లోనే ఆయన సాంప్రదాయం కానీ ఆయన కట్టుబొట్టు కానీ ఆయన పద్ధతులు కానీ అర్థమవుతాం. ఇటువంటి మంచి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తులు, సంస్కారం సంప్రదాయాలు తెలిసినటువంటి వ్యక్తులు మన కులానికి ఉంటే ఆ కులానికి కూడా గౌరవం పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా నిజంగా మీరందరూ అదృష్టవంతులనే చెప్తాను. కడప జిల్లా వాసులు తొగటవేలు క్షత్రియ సంఘంలో మంచి అధ్యక్షుని ఎన్నుకున్నారు, మంచి కార్యవర్గ సభ్యులు కూడా ఉంటారనుకుంటాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా వారి గురించి పెద్దగా తెలియదు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ పిల్లల భవిష్యత్తు, ఈ కులంలో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ నడుము బిగించమని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కమ్యూనిటీలో ఎవరికైనా అత్యున్నతమైనటువంటి పరిస్థితులు కల్పించబడితే, అంటే నా ఎలక్షన్లకు రమ్మని కాదు, ఇంకో ఎలక్షన్లకు పొమ్మని కాదు, ఎవరు సివిల్ సర్వీస్ చేసుకో, గ్రూప్ 1కో ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళకి చేయూతనివ్వండి, అండగా నిలబడండి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండండి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించండి. మేమందరూ ఉన్నాం మీకు అనే నమ్మకాన్ని కలిగించండి. అవే అద్భుతాలు చేస్తాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించి మీలో ఒక్కడిగా నన్ను ఆదరించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అంత్యస్థాయిలో మరొకసారి కార్యవర్గ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలుపుకుంటూ వారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ తొగటవీర క్షత్రియ సంఘం అనేది అభివృద్ధి చెందల్లా, 10 మందికి ఉపయోగపడల్లా, అత్యున్నతమైనటువంటి స్థాయిలో అగ్రవర్ణాలకు తీసుకుపోయినటువంటి విలువలతో ఈ తొగటవీర క్షత్రియ కుటుంబం ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించింది అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.